హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్ట్ల క్రికెట్. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి కొన్ని సంచలనాత్మక వార్తలు వైరల్ అవుతున్నాయి. గాయాల సమస్యలు, కీలక ఆటగాళ్ల రీఎంట్రీలు, రిటైర్మెంట్ రూమర్స్, స్క్వాడ్ స్ట్రాటజీస్ అన్నీ ఇప్పుడు హాట్ టాపిక్. అలాగే ఎంఎస్ ధోని, అశ్విన్ మళ్ళీ సిఎస్కే జట్టులో కలవడం ఫ్యాన్స్ను ఎమోషనల్ చేసింది. మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కంబ్యాక్ చేయబోతున్నాడా? బ్రైడన్ కార్సె గాయం ఎస్ఆర్హెచ్కి పెద్ద సమస్యగా మారిందా? అతని స్థానాన్ని భర్తీ చేయడానికి ముగ్గురు బెస్ట్ ప్లేయర్స్ను ఎస్ఆర్హెచ్ పరిగణిస్తుందా? ఈ వీడియోలో ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కేకి సంభవించే మార్పుల గురించి, టాప్ ప్లేయర్స్ ఫిట్నెస్ అప్డేట్స్ గురించి మరియు ఫ్రాంచైజీల తుది ప్లానింగ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నెంబర్ 1, మిచెల్ స్టార్క్. ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మళ్ళీ ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్నాడు. కానీ అదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్న అసలు కారణం ఏమిటో తెలుసా? అతను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతని ఐపీఎల్ కెరీర్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మిచెల్ స్టార్క్ తాజాగా బిల్లో టాక్ పాడ్కాస్ట్లో మాట్లాడాడు. ఆయన మాటల ప్రకారం సోర్ యాంకిల్ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని అతను చెప్పాడు. నా కాళ్ళలో కొంతకాలంగా చిన్న గాయం ఉంది. టెస్ట్ సిరీస్ సమయంలో కాస్త అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. కాబట్టి నా శరీరాన్ని బాగా రెడీ చేసుకోవడానికి కొంత విశ్రాంతి తీసుకోవాలి. నా ముందు ప్రాధాన్యత టెస్ట్ ఫైనల్, ఆ తర్వాత విండీస్ టూర్, తర్వాత ఐపీఎల్. ఇదే కాకుండా మరికొన్ని పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నాయని ఆయన చెప్పాడు. అయితే తాను ప్రధానంగా తన ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలనుకున్నానని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ అయిన స్టార్క్ గతంలో ఐపీఎల్లో చాలా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడబోతున్నాడు. ఇది డీసీ బౌలింగ్ యూనిట్కి పెద్ద అదనపు బలం. ఢిల్లీ క్యాపిటల్ జట్టులో ఇప్పటికే ఎన్రిచ్ నోడ్జ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి బౌలర్లు ఉన్నారు. స్టార్క్ రాకతో డీసీ పేస్ అటాక్ మరింత పవర్ఫుల్ అవనుంది. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో స్టార్క్ యార్కర్లు, బౌన్సర్లతో ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి తీసుకురావచ్చు. 2014-2015 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున స్టార్క్ ఆడాడు. అప్పుడు 27 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్గా నిలిచాడు. ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్లో డీసీ తరఫున బరిలో ఉన్నాడు. ఇది స్టార్క్కు పెద్ద ఛాలెంజ్ కానుంది. కానీ అతడు స్పీడ్, యాక్యురసీ అండ్ అగ్రెషన్ చూస్తే ఈసారి కూడా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఆస్ట్రేలియా క్రికెట్ క్యాలెండర్ కూడా చాలా హెక్టిక్గా ఉంది. జూన్ 11, 2025న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో తలపడుతుంది. ఇక తర్వాత వెస్టిండీస్ టూర్ ఉంది. అంటే స్టార్క్ ఐపీఎల్ తర్వాత కూడా చాలా బిజీగా ఉండబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతను ఎంతవరకు అందుబాటులో ఉంటాడో చూడాలి మరి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, స్టార్క్ కంబ్యాక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి స్టార్క్ మాట్లాడుతూ, మొదట ఇది పెద్దగా అర్థం కాలేదు, కానీ 2023 ఫైనల్ మిస్ అయినప్పుడు నిజమైన విలువ అర్థమైంది. ఇప్పుడు వరుసగా రెండోసారి గెలిచే అవకాశం ఉంది. ఈ మాటలు చూస్తే స్టార్క్ ఆస్ట్రేలియా కోసం డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ప్రాణం పెట్టి బౌలింగ్ చేయడం ఖాయమనిపిస్తుంది. ఫ్రెండ్స్, మిచెల్ స్టార్క్ మళ్ళీ ఐపీఎల్లో తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలడా? ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవగలదా? కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. నెంబర్ 2, ఎంఎస్ ధోని అండ్ ఆర్ అశ్విన్. ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫుల్ స్వింగ్లో ప్రిపరేషన్ మొదలుపెట్టింది. కానీ ఈ సీజన్లో సిఎస్కే ఫ్యాన్స్ కోసం 2 సూపర్ సర్ప్రైజెస్ ఉన్నాయి. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని అండ్ స్పిన్ విజర్డ్ ఆర్ అశ్విన్ మళ్ళీ సిఎస్కే జట్టులో కలబోతున్నారు. ధోని ఐపీఎల్ 2025లో చివరిసారి ఆడతాడా, లేక ఇంకొన్ని సీజన్లు కొనసాగుతాడా? ధోని రిటైర్మెంట్ రూమర్స్ గురించి, అశ్విని రీఎంట్రీ, అలాగే సిఎస్కే స్ట్రాటజీస్ అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. 6 సంవత్సరాల తర్వాత రవిచంద్రన్ అశ్విన్ తిరిగి సిఎస్కే ఫ్యామిలీలోకి వచ్చాడు. 9,75,00,000కు సిఎస్కే అతన్ని ఐపీఎల్ 2025 ఆక్షన్లో కొనుగోలు చేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. తాజాగా విడుదలైన సిఎస్కే సోషల్ మీడియా వీడియోలో ధోని అండ్ అశ్విన్ కలిసి ప్రాక్టీస్ సెషన్ వెళ్తున్న దృశ్యాలు అభిమానులకు మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయి. 2008 నుండి 2015 వరకు సిఎస్కే తరపున కలిసి ఆడిన ఈ మాస్టర్ మైండ్స్ ఇప్పుడు మరోసారి సిఎస్కే విజయానికి మార్గదర్శకంగా నిలవబోతున్నారు. సిఎస్కే విడుదల చేసిన వీడియోలో ధోని వన్ లాస్ట్ టైం అని మోర్స్ కూడున్న టీషర్ట్ ధరించాడు. ఇది అతని రిటైర్మెంట్ ఇండికేషన్ అని భావిస్తున్నారు. ధోని ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్ అవుతాడా, లేక రిటైర్ అయ్యి మెంటర్గా కొనసాగుతాడా? ఇది ఇప్పటి క్రికెట్ ఫ్యాన్స్ చర్చిస్తున్న హాట్ టాపిక్. అయితే ధోని కానీ సిఎస్కే మేనేజ్మెంట్ కానీ ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ఫ్యాన్స్ మాత్రం తలా ఫర్ ఈ రీజన్ అని ధోనిని ఇంకా కొన్ని సీజన్లు ఆడాలని కోరుకుంటున్నారు. సిఎస్కే మళ్ళీ తనను కొనుగోలు చేయడం గురించి అశ్విన్ మాట్లాడుతూ, లైఫ్ ఈజ్ ఏ సర్కిల్ అని భావోద్వేగంగా స్పందించాడు. సిఎస్కే నాకు చాలా ప్రత్యేకం. 2008 నుంచి 2015 వరకు ఆ జట్టులోనే ఆడాను. సిఎస్కేలో నేర్చుకున్న పాటలే నన్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాయి. ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత సిఎస్కేలోకి రావడం ఎంతో స్పెషల్. అలాగే ఐపీఎల్ 2011 ఆక్షన్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. సిఎస్కే మళ్ళీ నన్ను జట్టులోకి తీసుకోవడం, ఫైట్ చేసిన విధానం మళ్ళీ 2011 వేలం గుర్తు చేసింది.
ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అంటూ తెలియజేశాడు. ధోని, అశ్విన్ అనుభవం గైక్వాడ్ లీడర్షిప్కి బలాన్ని ఇస్తుంది. దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, మోయిన్ అలీ వంటి ఆటగాళ్లతో సిఎస్కే బ్యాలెన్స్డ్ స్క్వాడ్ను కలిగి ఉంది. సిఎస్కే 6th IPL టైటిల్ గెలుస్తుందా అనేది క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఫ్రెండ్స్, MS ధోని IPL 2025లో చివరిసారి ఆడతాడని మీరు అనుకుంటున్నారా? అశ్విన్ రీఎంట్రీ సిఎస్కే బౌలింగ్ స్ట్రాటజీని ఎంతవరకు స్ట్రెంగ్తన్ చేయగలడు? సిఎస్కే ఈసారి IPL 2025 టైటిల్ రేస్లో అగ్రస్థానంలో ఉంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. నెంబర్ 3, SRH ప్లేయర్ బ్రైడన్ కార్సే. IPL 2025 ప్రారంభానికి మరికొన్ని రోజులే ఉన్న ఈ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించిన షాక్ తగిలింది. ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్సే గాయపడడంతో అతను IPL 2025లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా మారాయి. బ్రైడన్ కార్సే గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా తప్పుకున్నాడు. SRH ₹1 కోటి పెట్టి అతను కొనుగోలు చేసింది, కానీ ఇప్పుడు అతని స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక రీప్లేస్మెంట్ ప్లేయర్ అవసరం. SRH బ్యాకప్ స్క్వాడ్లో కార్సే స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు? SRH బౌలింగ్ దళానికి ఈ గాయం ఎంత నష్టం చేకూరుస్తుంది? SRH బ్రైడన్ కార్సే స్థానాన్ని భర్తీ చేయగల 3 టాప్ ప్లేయర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రైడన్ కార్సే ఒక బౌలింగ్ ఆల్రౌండర్, అంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలోనూ SRHకి కీలకమైన ఆటగాడు. కానీ ఇప్పుడు అతను టాయ్ ఇంజరీ వల్ల IPL 2025లో ఆడే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ తరపున 7 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బ్యాటింగ్లో 8 రన్స్ చేసి బౌలింగ్లో తక్కువ ఇంపాక్ట్ చూపించాడు. ఇప్పటికే SRH బౌలింగ్ దళంలో గాయాల సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ఇది SRHకి మరో భారీ సమస్యగా మారనుంది. ఇప్పుడు కార్సే స్థానాన్ని భర్తీ చేయడానికి SRH కొత్త ఆటగాళ్లను వెతుకుతుంది. మరి SRHకి బెస్ట్ రీప్లేస్మెంట్ ఎవరవుతారో ఇప్పుడు చూద్దాం. ఆప్షన్ 1, రిచర్డ్ గ్లీసన్. T20 కెరీర్ స్టాటిస్టిక్స్ ఒకసారి పరిశీలిద్దాం. 115 మ్యాచ్ల్లో 129 వికెట్లు తీశాడు. 8 ఎకానమీ రేట్ కలిగి ఉన్నాడు. SA20 లీగ్ 2025లో 13 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశాడు. అతని బెస్ట్ ఫిగర్స్ 12 పరుగులకు గాను 2 వికెట్లు తీశాడు. అది కూడా డర్బన్ సూపర్ జైంట్స్ పైన. SRH ఎందుకు రిచర్డ్ గ్లీసన్ పరిగణించాలంటే అతను ఒక ఎక్స్పీరియన్స్డ్ T20 బౌలర్. IPL స్థాయికి తగిన అనుభవం కూడా ఉంది. అలాగే పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కూడా. SRH బౌలింగ్ను మరింత స్ట్రాంగ్గా చేయగలడు. అలాగే కెప్టెన్ కమిన్స్ కూడా ఫిట్నెస్ ఇష్యూతో ఉన్నందున గ్లీసన్ SRHకు మంచి ఆప్షన్గా మారే అవకాశం ఉంది. ఆప్షన్ 2, గుల్బదిన్ నైబ్. ఇతను ఒక ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్. ఇతను T20 కెరీర్ స్టాటిస్టిక్స్ను ఒకసారి పరిశీలిద్దాం. బ్యాటింగ్లో 2284 రన్స్, అలాగే 89 వికెట్లు కూడా ఉన్నాయి. IL T20 2025లో అద్భుతమైన ప్రదర్శన, 381 రన్స్, అలాగే 11 వికెట్లు కూడా తీశాడు. అలాగే క్వాలిఫైయర్లో 39 బంతుల్లోనే 62 రన్ చేసి 2 వికెట్లు తీశాడు. SRH ఎందుకు గుల్బదిన్ నైబ్ని తీసుకోవాలి అంటే ఇతను ఒక ట్రూ ఆల్రౌండర్, అంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలోనూ SRHకి బలమైన వెర్సటాలిటీ ఇస్తాడు. అలాగే మిడిల్ ఓవర్లో బిగ్ హిట్టర్ హెన్రీ క్లాసెన్కు మిడిల్ ఆర్డర్లో బ్యాకప్గా అవసరం అవుతాడు. అలాగే రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్లతో కలిసి ఆడిన అనుభవం కూడా ఉంది. ఆప్షన్ 3, డ్వైన్ ప్రెటోరియస్. ఇతను ఒక సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ అండ్ ఆల్రౌండర్. ఇతను T20 కెరీర్ స్టాటిస్టిక్స్ని ఒకసారి పరిశీలిద్దాం. 252 మ్యాచెస్లో 2781 రన్స్ చేశాడు. అలాగే 223 వికెట్లు కూడా తీశాడు. గ్లోబల్ సూపర్ లీగ్ 2025లో 4 మ్యాచ్ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇతని బెస్ట్ ఫిగర్స్ 15 పరుగులకు గాను 3 వికెట్లు తీశాడు. మరి SRH ఎందుకు డ్వైన్ ప్రెటోరియస్ని పరిగణించాలంటే IPL ఎక్స్పీరియన్స్ ఉంది. సిఎస్కే తరఫున 2023లో IPL ఆడిన అనుభవం కూడా ఉంది. డెత్ ఓవర్ స్పెషలిస్ట్. SRH బౌలింగ్ను మరింత స్ట్రాంగ్గా చేయగలడు. అలాగే కన్సిస్టెంట్ ఆల్రౌండర్ కూడా. మిడిల్ ఆర్డర్లో బౌలింగ్లో బ్యాలెన్స్ కూడా కలిగి ఉన్నాడు. ఫ్రెండ్స్, బ్రైడన్ కార్సే లేకుండా SRH బౌలింగ్ ఎంతవరకు ప్రభావితం అవుతుంది? SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫిట్నెస్ ఇబ్బందుల కారణంగా రీప్లేస్మెంట్ అవసరమా? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం కొత్త హంగులతో సిద్ధం కానుంది. 2 వారాల్లోపు పునరుద్ధరణ పనులు పూర్తి కానున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలియజేశారు. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీస్ సెషన్ తేదీని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా గతేడాది IPLలో సన్ రైజర్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 3 ఏళ్లుగా ఎదురైన వైఫల్యాలను అధిగమించి వరుస విజయాలతో ఫైనల్కు దూసుకువెళ్లింది. కమిన్స్ సారథ్యంలో విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మారి రికార్డులు కొల్లగొట్టింది. అయితే ఆఖరి పోరులో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో వాటం పాలై రైజర్స్ రన్నరప్తో సరిపెట్టుకుంది. అయితే టైటిల్ చేజారిన టోనీ ఆశాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఆరెంజ్ ఆర్మీ మనసులను గెలుచుకుంది. ఇక ఈ ఏడాది సన్ రైజర్స్ సరికొత్తగా అభిమానుల ముందుకు రానుంది. IPL 2025 మెగా వేలానికి ముందు 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న రైజర్స్ యాజమాన్యం హెన్రీ క్లాసెన్ కోసం అత్యధికంగా 23 కోట్లు ఖర్చు చేసింది. అదేవిధంగా ప్యాట్ కమిన్స్ 18 కోట్లు, అభిషేక్ శర్మ 14 కోట్లు,
ట్రావిస్ హెడ్ను 14 కోట్లు, నితీష్ రెడ్డిని 6 కోట్లకు కట్టిపెట్టుకుంది. ఇక వేలంపాటలో భాగంగా టీమిండియా స్టార్లు ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీలను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ కమిన్స్ సారథ్యంలోనే తాము ఈసారి బరిలోకి దిగుతామని ప్రకటించింది. ఇదిలా ఉంటే మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ మొదలు కానుంది. డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్ 2025 ఎడిషన్ తెరలేవనుంది. ఈ క్రమంలో మార్చి 23న సన్ రైజర్స్ హైదరాబాద్ తమ సొంత మైదానం ఉప్పల్లో రాజస్థాన్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పునరుద్ధరణ పనులు వేగవంతం చేశామని హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తాజాగా వెల్లడించారు. వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఈసారి హైదరాబాద్ ప్రజలకు పండగే. మనకు ఇక్కడ 9 మ్యాచ్లు జరగబోతున్నాయి. ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు రెనోవేషన్ చేస్తున్నాం. గతంలో అద్భుతమైన పిచ్చులు రూపొందించినందుకు గాను అవార్డు కూడా అందుకున్నాం. రానున్న 15 రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తవుతాయి. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు మైదానం సిద్ధమవుతుంది. మార్చి 2 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్లు మొదలు పెడుతుంది అని జగన్మోహన్ రావు తెలియజేశారు. ఐపీఎల్ 2025 మరింత ఆసక్తికరంగా మారుతుంది. సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోసం రానున్న సీజన్ ఎలా ఉండబోతుంది? ఈ గాయాల ప్రభావం ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఛాన్సులపై ఎంతవరకు ఉంటుంది? సిఎస్కే ధోని నాయకత్వంలో మరీ టైటిల్ గెలుచుకోగలదా? కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.